సో టుడే టాపిక్ ఏంటంటే ఇమేజెస్ ఇమేజ్ విడ్జెట్ గురించి చెప్పుకుంటాం. అంటే ఇమేజ్ అనేది ఆ, ఎలా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన ఇమేజ్ అనేది. ఓకే, సో ఇక్కడ మనం టెక్స్ట్ ఫీల్డ్ ఉంది, ఒక బటన్ ఉంది, ఈ టెక్స్ట్ విడ్జెట్. అండ్ దీనిలో కంటైనర్ వాడాం అండ్ కాలం వాడేసాం, ఆల్రెడీ యూజ్ చేసి ఉందండి. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక లోగో అనేది ఇక్కడ పెట్టాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే ఇమేజెస్కి వచ్చేటప్పటికి ఇమేజ్ లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఏంటంటే పిఎన్జి, జేపెగ్, ఎస్విజి అని ఉంటాయి. ఇది ఇమేజ్ టైప్స్, వాట్ ఎవర్ ఇమేజ్. ఇప్పుడు జేపెగ్, పిఎన్జి మనం డిఫాల్ట్ ఫ్లటర్ విడ్జెట్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. ఒక ఇమేజ్ అనే విడ్జెట్ ఉంటుంది, ఇమేజ్ విడ్జెట్ యూజ్ చేసి వీ కెన్ లోడ్ పిఎన్జి, జేపెగ్ టైప్ ఆఫ్ ఇమేజెస్. బట్ కమింగ్ టు ది ఎస్విజికి ఏంటంటే మనం ఒక థర్డ్ పార్టీ లైబ్రరీ మీద డిపెండ్ అవ్వాలి. సో ఆ లైబ్రరీ నుంచి మనం లెటర్ నేర్చుకుందాం. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిఎన్జి ఆర్ జేపీఈజీ ఎలాగే మనం ఇమేజ్ విడ్జెట్ లో లోడ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎ టాపిక్. అయితే ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1, సెలెక్ట్ ద ఇమేజ్. మీరు ఏ ఇమేజ్ మీరు యూజ్ చేయాలి, ఏ ఇమేజ్ అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్టెప్ 2, అంటే ఇమేజ్ అంటే నాట్ ఓన్లీ ఇమేజ్, ఏదైనా ఐకాన్స్. అండ్ లైక్ వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో కొన్ని సేమ్ ఐకాన్స్ అందరి ఫోన్ లో ఒకే ఐకాన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇన్స్టాగ్రామ్ ఉంది, కొన్ని సేమ్ ఐకాన్స్ అందరి ఫోన్ లో ఉంటాయి. అవన్నీ అసెట్స్. బట్ ఇమేజెస్ అనేది మనం స్క్రోల్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ వస్తాయి, అది పోస్ట్లు, అవి డైనమిక్ అది. బట్ ఏవైతే కొన్ని స్టాటిక్ గా ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఏవైతే స్టాటిక్ గా ఉంటాయో దాన్ని మనం స్టాటిక్ గా మనం లోడ్ చేయాలి. సో అది లోడ్ చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, ఏ ఇమేజ్ సెలెక్ట్ చేయాలి. తర్వాత క్రియేట్ వన్ ఫోల్డర్ ఇన్ ప్రాజెక్ట్ డైరెక్టరీ. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఒకసారి ఒక ఫోల్డర్ ని ప్రాజెక్ట్ డైరెక్టరీ అన్నాను అంటే లిబ్ లో కాదు, ఐఓఎస్ ఫోల్డర్ కాదు, ఆ ఫోల్డర్ కాదు. ఎలా అయితే ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోల్డర్ ఎలాగైతే ప్రాజెక్ట్ డైరెక్టరీ ఉంటాయో అలాగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ నేమ్ ఏ నేమ్ అని మీరు పెట్టుకోవచ్చు, ఏ నేమ్ అని పెట్టుకోవచ్చు. ఇమేజెస్ అని పెట్టుకోవచ్చు, అసెట్స్ అని పెట్టుకోవచ్చు, అండ్ యువర్ నేమ్ పెట్టుకోవచ్చు. బట్ యాజ్ పర్ ది సమ్ టెర్మినాలజీ ప్రకారం మనం అసెట్స్ అని పెట్టుకుంటే బెస్ట్ గా ఉంటుంది. అది స్టెప్ 2. తర్వాత ఏ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఓకే, కాపీ కాపీ ద selected image into copy and paste image and paste it image assets directory, assets form. This is the step 3. Coming to the step 4, link the assets file to project files in YAML file. అంటే మన అసెట్స్ అని ఉంటుంది, ఆ అసెట్స్ కి ఈ ప్రాజెక్ట్, ఈ అసెట్స్ అనేది ఈ ప్రాజెక్ట్ చెప్పాలి. నేను ఈ అసెట్స్ యూజ్ చేస్తున్నాను, అది యామెల్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ వరకు స్టెప్స్ ఫాలో అవుతాం. ఓకే, ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ కెన్ యూస్ ఆఫ్
యాప్ లోగో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో నేను సెలెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ లోగో. ఈ యాప్ లోగో అనే ఒక నేమ్ తో పిఎన్జి ఉంది ఎక్స్టెన్షన్. దీన్ని కాపీ చేసుకో. ఫస్ట్ స్టెప్ ఏం చేశానంటే ఇమేజ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే నేను చెప్పాను మీకు ఏంటంటే ప్రాజెక్ట్ డైరెక్టరీ అంటే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఇది ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో ఇవన్నీ డిఫరెంట్ ఫోల్డర్స్. అయితే మన ఫోల్డర్స్ అనేది ఏ పర్టికులర్ ఫోల్డర్ క్రియేట్ చేయకూడదు. ఒక అసెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ అనేది ప్రాజెక్ట్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో అందుకోసమే అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఆర్ఎల్స్ ఈ నేమ్ మీద ఇలా క్లిక్ చేస్తే ఇప్పుడు ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ లోకి క్రియేట్ అవుతుంది. న్యూ డైరెక్టర్. ఓకే, again I repeat, right click on the project, click on new and directory. ఓకే, డైరెక్టరీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇమేజెస్ ఆర్ assets, anything you can get. బట్ నేను assets అని ఇస్తాను and click on enter. Now see, one folder is created. అని చేస్తే ఒక ఫోల్డర్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. టూ స్టెప్స్ కంప్లీటెడ్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఏ ఇమేజ్ అయితే మనం చూస్ చేసామో ఆ ఇమేజ్ ని ఈ డైరెక్ట్ లోకి పెట్టాలి. పెడతాం. డైరెక్ట్లీగా కాపీ పేస్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ నేనైతే జనరల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి డెస్క్టాప్ ఫోల్డర్ ఈ ఫోల్డర్ లో పెడతాం. ఓకే, see, no problem. Okay, you can see here ఇది మన లోగో. ఈ లోగో అనేది మన దగ్గర ఉన్న డౌన్లోడ్ ఫోల్డర్ నుంచి అసెట్స్ ఫోల్డర్ లోకి కాపీ పేస్ట్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ లిటిల్ బిట్ కొద్ది కన్ఫ్యూజన్. అంటే కన్ఫ్యూజ్, బట్ దిస్ ఇస్ AML ఫైల్. AML ఫైల్లో ఇక్కడ మనం చూస్తే యాజ్ పర్ ది AML లో ఇది కీ అవుతుంది, ఇవి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అవుతాయి, ఇలా ఉంటాయి. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అసెట్స్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, ఈ కీని అన్కామెంట్ చేయాలి. AML ఫైల్లో కామెంట్ కి యాష్ వాడతాం. ఓకే, సో అందుకోసం మనకి ఇది కామెంట్ లో ఉంది లైన్. ఈ 3 లైన్ కోడ్ ని నేను అన్కామెంట్ చేస్తాను. ఓకే, సో కామెంట్ చేసా. అయితే ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వాలి లైన్ గా, ఎర్రర్స్ వస్తాయి. ఓకే, నాట్ టు ఫాలో ద యాజ్ పర్ ది లైన్ గా మీరు చూస్తే ఈ లైన్ లో ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను కొద్ది స్పేస్ ఇచ్చినా మీకు ఇలా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, ఇది AML సింటాక్స్ లో మనం ఇది యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఎసెట్స్ అనే కీలో ఇది ఒక లైన్, ఇది ఒక డిఫరెంట్ ఫైల్స్ ని మనం పెడుతున్నాం. ఓకే, అలాగే ఇది డిఫాల్ట్ గా మనకి ఇచ్చిన డిఫాల్ట్ ఎలా పెట్టాలి అనేది మన ఫ్లటర్ వాడు చెప్పింది. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసి ఎసెట్స్ ఎక్కడ ఉంది, వాట్ ఈజ్ అవర్ ఫోల్డర్ నేమ్, ఇది మన ఫోల్డర్ నేమ్. ఈ ఫోల్డర్ నేమ్ ని ఫ్లటర్ చెప్తున్నాను. ఫ్లటర్ నీ ఎసెట్స్ నేనంటే ఎవరు, మా ఫోల్డర్. ఓకే, ఇది మొత్తం తీసి ఈ డాష్ తర్వాత హైపన్ తర్వాత ఫ్లటర్ చెప్తున్నాను. ఫ్లటర్కి నేను చెప్తున్నాను ఏంటంటే ఎసెట్స్ గా నా ఫోల్డర్ తీసుకో. నా ఫోల్డర్ ఏంటంటే ఎసెట్స్ స్లాష్. నా ఫోల్డర్ ఎసెట్స్ స్లాష్ పెడితే చాలు, మళ్ళీ మనం ఇలా రాయాల్సిన అవసరం లేదు. ఈచ్ ఇమేజ్ యాప్ .png అని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ కేసు ఏదైనా రాంగ్ రాసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడికి వస్తే కొద్ది ఎర్ర వస్తుంది. ఇక్కడ అండర్లైన్ చూస్తే చూడండి, ద క్రియేటివ్ ఫైల్ ఆర్ ఫిక్సింగ్ ద పాత్ ఆఫ్ ది ఫైల్. ఈ
ఈ అసెట్స్ లో ఈ నేమ్ తో లేదు అని చూపిస్తుంది ఇక్కడ, చూసారా? సో లాగ్ అని పెట్టాయి కదా, లెట్ మీ ఫ్యాక్టర్ రీనేమ్. సో యాప్ LO0. ఓకే, ఇలాగా మనం ఒక్కొక్క ఇక్కడ ఎన్ని అసెట్స్ ఫైల్ ఉంటే ప్రతిదీ మనం ఇలా ఇచ్చుకుంటూ పోవాలి. అసెట్స్ ఇంకొక లోగో ఉంటే 1.png సంథింగ్ లైక్. అయితే 100s ఉంటే 100 లైన్స్ రాయాలి. అయితే అలా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఈ డైరెక్టరీ ఇలా పెట్టిన స్లాష్ ఇచ్చామంటే ఈ డైరెక్ట్, ఓకే, ఈ కీకి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది డిఫైన్డ్ డిఫైన్డ్ ఇది మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రీఫ్యాక్టర్ చేసి ఇమేజెస్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఇక్కడ నేను ఇమేజెస్ అని ఇస్తా. ఓకే, ఇది కీ. ఈ కీకి ఈ ఫోల్డర్ ఉందని చెప్తున్నాను. ఎందుకు ఇంతసేపు ఇక్కడ చెప్తున్నాను అంటే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దీని అర్థం ఏంటంటే నా ప్రాజెక్ట్ లో ఫ్లటర్ చెప్తున్నాను, నీ అసెట్స్ నీ అసెట్స్ ఈ ఫోల్డర్ అని చెప్తున్నాను. దట్ ఈస్ నేమ్, దట్ ఈస్ ది స్టెప్ నెంబర్ 4. అయిపోయింది కదా. ఎప్పుడైతే ఇంకొకటి అసెట్ ఈ యామల్ ఫైల్లో మీరు ఏ చేంజ్ చేసినా, ఓకే, యామల్ ఫైల్లో మీరు ఏం చేంజ్ చేసినా ఎదర్ ఈ పైన ఒక ఆప్షన్ ఉంటుంది పబ్ గెట్, ఈ ఆప్షన్ క్లిక్ చేసినా ఓకే, లేకపోతే టెర్మినల్కి వెళ్ళి కమాండ్ ఉంటుంది ఫ్లటర్ పబ్ గెట్ అంతే. ఈ కమాండ్ కొట్టిన ఈ యామల్ ఫైల్లో మీకు ఆండ్రాయిడ్ స్టూడియోలో పైన కనబడిన ఈ ఆప్షన్ కొట్టిన ఒకటే. ఓకే, సో ఇది కన్ఫర్మ్ గా చేయాలి. అసెట్స్ లో మీరు ఏం చేంజ్ చేసినా, యామల్ ఫైల్లో మీరు ఏ చేంజెస్ అని ఫ్యూచర్ లో చేసినా, చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయవలసింది పబ్ గెట్ చేయాలి. ఎయిదర్ యూ కెన్ యూజ్ పబ్ గెట్ కమాండ్ ఇక్కడ, ఆర్ ఈ కమాండ్ టెర్మినల్ లోకి వెళ్ళి పబ్ గెట్ అని కమాండ్ ఎంటర్ చేయాలి. సో ఇది జస్ట్ ఇమేజ్ ఏ విధంగా మనం లింకింగ్ చేసాం ఇన్ ద యామల్ ఫైల్ అనేది చెప్పాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ నేను డిస్ప్లే చేయాలి స్క్రీన్ పైన. నేను ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఎక్కడ ఉంది ఇది? go to the lib folder, where is the rows and columns folder? Yes, okay. Oh, text field widget. Okay, text field widget. So in the text field widget one I covered all the login page, I think. Okay, so above email, in the column above the email can I reach? అయితే మనకు ఒక ఇమేజ్ అనే విడ్జెట్ ఉంది. ఈ ఇమేజ్ విడ్జెట్ యూజ్ చేసి మనకి 4 ఉన్నాయి ఇక్కడ చూడండి. అసెట్స్, ఫైల్, మెమొరీ, నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటంటే ప్రతి ఇమేజ్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఒక సర్వర్లో ఎక్కడ హోస్ట్ చేస్తారో ఒక పబ్లిక్ యూఆర్ఎల్ ఇస్తారు. ఆ పబ్లిక్ యూఆర్ఎల్ని డౌన్లోడ్ చేసి డిస్ప్లే అవ్వాలంటే image.network అని యూజ్ చేస్తాం. image.memory అంటే మనం ఇమేజ్ని కన్వర్ట్ ఇంటూ బైట్స్ లో ఆ ఇమేజ్ లో డేటాని బైట్ని లోడ్ చేయాలంటే image.memory వాడతాం. image.file అంటే ఏంటంటే మన లోకల్ డైరెక్టరీలో ఎక్కడైనా ప్రాజెక్ట్ డైరెక్టరీలో ఎక్కడైనా ఫైల్ పాత్ ఉంది అంటే image.file అని వాడతాం. మేము వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఏం చేసామంటే ఇమేజ్ ను డౌన్లోడ్ చేసి ప్రతి అప్లికేషన్ కి ఒక ఫోల్డర్ ఇస్తుంది ఓఎస్. ఆ ఫోల్డర్ లో ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి పెడతాం. ఇమేజ్ డౌన్లోడ్ చేసి ఆండ్రాయిడ్ గ్యాలరీలో ఐఓఎస్ ఫొటోస్ లో పెట్టచ్చు. అలా కాకుండా ప్రతి అప్లికేషన్ కి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోపల ఇమేజ్ ని పెడితే
ఆ ఇమేజ్కి ఒక ఫైల్ పాత్ వస్తుంది. ఆ పాత్ను లోడ్ చేయాలనుకుంటే ఇమేజ్ డాట్ ఫైల్ అని వాడతాం. ఇమేజ్ డాట్ అసెట్ అంటే ఏంటంటే ఇమేజ్ చెప్తున్నావు, నువ్వు అసెట్ నుంచి తీసుకురా, వచ్చి నువ్వు లోడ్ చేయి అని చెప్తున్నావు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంది మన ఇమేజెస్ ఫోల్డర్లో ఉంది, అది అసెట్స్ లింక్ అయి ఉంది. అందుకోసమే ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఇప్పుడు మనం యూజ్ చేయవలసి ఇమేజ్ డాట్ అసెట్. అయితే అమ్మా అసలు అసెట్ ఎక్కడ ఉంది, పాత్ ఇవ్వాలి. ఓకే, మనం ఈ ఇమేజ్ కి చెప్పాలి, ఈ ఇమేజ్ ఈ అసెట్స్ ఈ పాత్ నుంచి తీసుకురా. పాత్ ఎక్కడ ఉంది, ఇమేజెస్ స్లాష్ యాప్ లోగో డాట్ పిఎన్జి. ఓకే, ఈ ఇమేజ్ విడ్జెట్ అనేది ఓన్లీ ఇట్ సపోర్ట్ పిఎన్జి ఆర్ జేపీజీ. ఎస్విజికి ఈ ఇమేజ్ విడ్జెట్ అనేది సపోర్ట్ చేయదు. అప్పుడు మనం థర్డ్ పార్టీ లైబ్రరీ ఉంటుంది, అది యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఎర్రర్ వచ్చింది చూసారా, అనేబుల్ టు లోడ్ అసెట్ ఇమేజెస్ స్లాష్ యాప్ లోగో డాట్ పిఎన్జి అంటే కరెక్ట్గా ఈ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా లోడ్ అవ్వలేదండి. ఓకే, సో ఇలా వస్తుంది. మీరు ఒక పాత్ తప్పించినా మనం డైరెక్ట్గా లాగిన్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేయడం అప్లికేషన్ని, మళ్ళీ రీరన్ చేస్తే డెఫినెట్గా ఇది లోడ్ అవుతుంది. బికాస్ ఆఫ్ పాత్ అంతా మనం కరెక్ట్గా ఇచ్చాం ఇక్కడ. ఓకే, ఇమేజెస్ క్లాస్. ఇప్పుడు రైట్ క్లిక్ ఆన్ దిస్, మీరు ఇక్కడ కాపీ చేయొచ్చండి. కాపీ, వేర్ ఇస్ ద కాపీ, కాపీ పాత్ ఆర్ రెఫరెన్స్. ఇది చేస్తే పాత్ వస్తుంది మనకి ఇక్కడ చూసారా, పాత్ ఫ్రమ్ కంటెంటర్, పాత్ ఫ్రమ్ కంటెంటర్ అని కొడితే డైరెక్ట్ గా టైప్ చేసే బదులు మనం ఇలా డైరెక్ట్ గా ఇలా పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ టైప్ చేశాను కదా, ఏమి టైప్ చేసిన ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం డైరెక్ట్ గా ఏ ఇమేజ్ ని మనం ఇక్కడ అసెట్స్ లో లోడ్ చేయాలనుకుంటున్నామో రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ క్లిక్ ఆన్ ద కాపీ పాత్, అండ్ ఇన్ ద పాత్ మనకి ఈ పాత్ ఇది కాదు కాబట్టి కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ వేర్ ఎవర్ యూ వాంట్. ఇది ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ది అసెట్స్ ఇమేజ్. ఓకే, నేను ఫస్ట్ నుంచి మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ లోగో వచ్చిందా, ఇక్కడ చూడండి లోగో వచ్చింది ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఎందుకు రాలేదంటే పబ్ గెట్ కొట్టినా ఈ ఫోల్డర్ అంతా రీఫ్రెష్ అవ్వలేదు, అందుకే మళ్ళీ రీరన్ చేశాను, అందుకే ముందు ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ నెయిదర్ ఆ కేసులో రావచ్చు, either ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా ఒక పాత్ కరెక్ట్గా ఇవ్వకపోయినా. ఓకే, మళ్ళీ పాత్ ఇవ్వకుండా ఇలా వస్తుంది సరే. ఇలాంటి ఎర్రర్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఓకే మళ్ళీ స్టాప్ చేసి రన్ చేసుకోండి. ఒక ఇన్ కేస్ ఆ టైంలో కూడా రాలేదు అంటే మనం ఇచ్చే పాత్ అనేది కరెక్ట్గా లేదని అర్థం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అంటే ఇట్స్ నాట్ మ్యాచ్ అని, అంటే కరెక్ట్గా మనం పాత్ ఇవ్వలేదు. ఇప్పుడు లోడ్ అని చూసారా, కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి లోగో అయింది, కరెక్ట్గా ఇవ్వకపోతే లోడ్ అవ్వదు, అప్పుడు ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇమేజ్ ఫ్రమ్ అసెట్. ఓకే ఓకే, మనం ముందు ఏం చేసాము, ఇప్పటి వరకు ఇమేజ్ డాట్ అసెట్స్ అని యూజ్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇమేజ్ ఇంటర్నెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో డిస్ప్లే ది ఇమేజెస్ ఫ్రమ్ ది ఇంటర్నెట్, మనకు కొన్ని శాంపుల్ యూఆర్ఎల్కి వచ్చింది, బట్ మీరు రియల్ టైం వచ్చేటప్పుడు మీకు మీ అప్లికేషన్ లో ఉన్న పాత్ అయితే యూఆర్ఎల్ అయితే ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ విధంగా ఇమేజ్ కనిపించాలి అంటే ఇక్కడ మనం ఈ యూఆర్ఎల్ యూజ్ చేయొచ్చు. లెట్ మీ కాపీ అండ్ పేస్ట్ image.net. ఓకే, సో అవుట్పుట్ చూద్దామా. ఎస్, వచ్చిందా ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు రాలేదంటే మనం తప్పించాం ఫస్ట్. ఓకే, వచ్చి లోగో వచ్చింది. దిస్ ఈజ్ ఫ్రమ్ ది అసెట్స్, ఇట్స్ ఫ్రమ్ ది అసెట్స్, దిస్ ఈజ్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. చూసారా, అసెట్స్ ఇంటర్నెట్.
సో దిస్ ఇస్ HTTPS. ఇది మీరు లోకల్ ఎక్కడ ఉందో ఇక్కడ అసెట్స్ ఫోల్డర్ ఎక్కడా లేదు. ఓకే, మనం డైనమిక్ గా ఇమేజెస్ ఫోల్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈ ఇమేజ్ ఎక్కడైనా ఉంది ఇక్కడ లేదు. అందుకే ఇమేజ్ నెట్వర్క్ నుంచి డౌన్లోడ్ చేస్తాం కాబట్టి image.network ఆ URL ఇస్తాం ఇక్కడ. image.assets అంటే అసెట్స్ నుంచి మనం ఇమేజ్ లోడ్ చేస్తాం కాబట్టి image.assets వచ్చి పాటిస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ది ఇమేజెస్. ఇంకోటి ఉంది ఇక్కడ, ఇది కూడా కాపీ చేద్దాం. ఓకే, సరే జిఫ్ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ బాటమ్ ఓవర్లాప్ అయిపోయిందంటే ఈ సైజ్ సరిపోలేదు. అంతప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమేజ్ కి మనం విత్ హైట్ ఇవ్వచ్చు. విత్ 200 హైట్ ఒక 100 ఇద్దాం. వచ్చింది అక్కడ, అబ్జర్వ్ చేసారా? దిస్ ఈజ్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసాం. ఇది జిఫ్ ఇమేజ్. ఇది ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకుంది. ఇది ఆల్సో ఇంటర్నెట్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే ఇది డైరెక్ట్ నెట్వర్క్, ఆటోమేటిక్ సైజ్ లోడ్ అయిపోయింది. సో ఇక్కడ విత్ హైట్ ఇచ్చాం. అయితే మనకి ఇమేజ్ లో చాలా ఉంటాయి అన్నమాట. కంటెంట్, యాక్స్పెక్ట్, ఫిట్, చాలా చాలా ఉంటాయి. దానిలో మనం బేస్డ్ ఆన్ ది లైక్ ఇక్కడ బాక్స్ ఫిట్ అని చూసారా? అంటే ఫిట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్ అన్నమాట ఫిట్. ఓకే, బాక్స్ ఫిట్ డాట్ ఇమేజ్ అనేది కంటైనర్ కవర్ అంతా ఫిల్ అవ్వాలా, మొత్తం ఫిల్ అవ్వాలా, ఫిట్ విత్ తో ఫిల్ అవ్వాలా, హైట్ తో ఫిల్ అవ్వాలా అనేది మనకు బాక్స్ ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే some చేంజెస్ రావచ్చు. ఒక ఫిట్ అంటే మనకి ఇప్పుడు తెలియదు, బట్ డిఫరెంట్ ఇమేజెస్ కి మనకి అలా వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అదర్ ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ అనేది వీఆర్ యూజింగ్ ఫర్ ది హైట్ విత్ చేయడానికి, ఫిట్ ను పెట్టడానికి. దిస్ ఈజ్ అదర్ థింగ్ ఈజ్ ఇమేజ్ నెట్వర్క్ ఇమేజ్. దిస్ ఈజ్ అబౌట్ ది ఇమేజ్. ఇప్పుడు వాడడం image.assets, image.network యూజ్ చేసాం. అసెట్స్ లో మన PNG వర్క్ చేసాం. ఇప్పుడు JPEG కూడా వాడచ్చు, బట్ SVG ఫైల్ కి ఇమేజ్ విడ్జెట్ అనేది సపోర్ట్ చేయదు. అప్పుడు మనం థర్డ్ పార్టీ లైబ్రరీకి వెళ్ళాలి. ఆ లైబ్రరీ ఎక్కడ వస్తుందో చెప్తాను మీకు తర్వాత క్లాస్ లో. ఈ పబ్గెట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలా SVG లోడ్ చేయాలన్నది విల్ డిస్కస్ నెక్స్ట్ టైం.